ఈ కెరియర్‌లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏమైనా ఉందండి? నా కెరీర్‌లో అండి మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటే 'ఢీ' ఫిల్మేనండి. ఎందుకంటే అది నా కెరీర్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్ యాక్చువల్‌గా. బట్ ఆ సినిమాకి వచ్చిన హర్డిల్స్‌ని నేను ఆ నమ్మకంతో ఫినిష్ చేశాను. అవును, అవును. అది నాలో నేను రెస్పెక్ట్ చేసుకునే మూమెంట్ అది. అంటే నాకు సినిమానే అంటే ఆ సినిమా ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు దాన్ని ఎవరు ఫినిష్ చేయలేరు. బికాస్ ఆ ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్స్ అన్ని దాని మీద ఉన్నాయి. ఫినిష్ చేసినా రిలీజ్ అవ్వదు సినిమా. అయినా కూడా ఆ సినిమా కాపీ నేను చూడాలని నా సొంత డబ్బు నేను సంపాదించినంతా పెట్టి ఫినిష్ చేసిన సినిమా. ఓకే. అంటే కాపీ చూడాలి నేను అనే ఉద్దేశంతో. సో అది చూసిన తర్వాత ఆ సినిమాకున్న ప్రాబ్లమ్స్ని అదే క్లియర్ చేసుకుని బయటకు వెళ్ళింది. ఓకే. సో అది నేను మర్చిపోలేను ఆ 'ఢీ' సినిమాని. ఆ టైంలో రూప గారి దగ్గర నుంచి సపోర్ట్ నాకు చాలా ఎక్కువ ఉండిందండి. ఎందుకంటే నేను కష్టపడి సంపాదించిందంతా సినిమాకి పెట్టేస్తున్నాను. అవును. అది అందరూ చెప్తున్నారు, అదేంటి నువ్వు ఫినిష్ చేస్తావు సినిమా బట్ రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ఆ సినిమా మీద అన్ని ప్రాబ్లమ్స్ ఆ ప్రొడ్యూసర్వి ఉన్నాయి. అయినా కూడా నేను అది తనకి కూడా తెలుసు. అందరూ చెప్తున్నారు తనకి కూడా ఎందుకు పెట్టొద్దని చెప్పమని తనకి చెప్తున్నా కూడా నన్ను సపోర్ట్ చేసింది. ఆయన ప్యాషన్ అది అన్నట్టు నన్ను తను లేకపోతే దాన్ని ఏదైనా నాశ పెడుతుంటే చేయడం కష్టం. సో అది నేను మర్చిపోలేను. ఆ సినిమా అలా రిలీజ్ అయ్యేంత మంచి రిజల్ట్ ఇచ్చి ఒక మంచి సినిమా అంటే నా కెరీర్